ఓం నమ శివాయ. సర్వజ్ఞ పీఠానికి విజేంద్రుల విజయం. దరిదాపు 9 సార్లుగా భారతావని నలుమూలలా విజయయాత్ర చేసి ప్రజలలో శంకరాచార్య అన్న పదం వినగానే తామే గుర్తొంచేంతగా ధర్మ ప్రచారం చేసిన శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు శిష్య స్వీకారం చేయాలి అన్న సంకల్పానికి వచ్చారు. వీరి శిష్య స్వీకారానికి వెనుక అవిచ్ఛిన్నమైన కంచిపీఠ పరంపరను, వారి గురు పరంపరకు తగిన ఆచారవంతులు, మహోన్నత సంప్రదాయాలని కొనసాగించేవారిగా ఉండెడి వారసులు కావాలన్నది ఒక కారణం కాగా, వారికున్న సమయంలో హిందూ సమాజానికి చేయవలసింది ఎంతో మిగిలిపోయింది అన్న తీవ్రమైన భావం వేరొక్క కారణం. ఈ పరంపరకు కొన్ని నియమాలున్నాయి. వారసులు సంప్రదాయబద్ధమైన ఋగ్వేద కుటుంబానికి చెందినవారై ఉండాలి. 1980లో చాతుర్మాస్యములు స్వామివారు అహ్మదాబాద్లో నిర్వహించారు. అక్కడ జరిగిన పండిత సదస్సులో ఆసీనులైన స్వామివారికి ఋగ్వేద పారాయణలో మహాపండితులందరూ కవులు తప్పగా, అంటే వేదంలో ఒకే రకమైన పదం అనేక మార్లు వచ్చినప్పుడు ప్రస్తుతం వచ్చిన పదానికి తరువాత రావలసిన పాఠం కాక ఇంకొక పాఠాన్ని ఎత్తుకోవడం కవులు తప్పడం అంటారు. 11 ఏళ్ల విద్యార్థి ధైర్యంగా లేచి నుంచొని కవులు తప్పిన విషయాన్ని ఎత్తిచూపడం స్వామివారి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుండి వారిని శ్రద్ధగా గమనించటం మొదలుపెట్టారు. వారే శ్రీ శంకరనారాయణ గారు. కొన్ని తరాల ముందు కోనసీమకు చెందిన వేగినాటి ఋగ్వేద బ్రాహ్మణులు కొందరు కాళహస్తి రాజుగారి ప్రాపకముతో ఆంధ్ర తమిళ సరిహద్దు ప్రాంతాలలో కాకవాకం, సూలమేని, తండలం వంటి పక్కపక్కన ఉండేటి గ్రామాలలో ఆవాసం ఏర్పరచుకున్నారు. కాళహస్తి ప్రభువులు ఇచ్చిన శ్రోత్రియ భూములు చూచుకుంటూ అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహాది షట్కర్మ నిరతులై శ్రోత్రియ జీవనాన్ని గడుపుతూ వచ్చారు. పండిత వంశానికి చెందినవారు శ్రీ ముక్కామల కృష్ణమూర్తి శాస్త్రి గారు. వీరి ముత్తాత గారు బ్రహ్మీభూత శ్రీ వెంకట సుబ్రహ్మణ్యేశ్వర శర్మ అనగా వీరు విద్యుత్ సన్యాసులు. ఆపత్ సన్యాసం తీసుకున్నారు. తాతగారు యజ్ఞేశ్వర శర్మ గారు యజ్ఞం చేసినవారు. తండ్రి గారు వెంకట సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారు. వీరు ముగ్గురు ఋగ్వేద పండితులే. పరంపరగా పండిత కుటుంబం వీరిది. వీరు భారద్వాజ గోత్రము ఆశ్వలాయన సూత్రమునకు చెందిన ఋగ్వేద శాఖకు చెందినవారు. శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారు ఋగ్వేదములో పండితులు. వారికి చిన్నతనంలోనే అంబాలక్ష్మి గారితో వివాహం అయ్యింది. అంబాలక్ష్మి గారు తండలమునకు సమీపంలోనే ఉన్న సూలమేనికి చెందిన శ్రీమంత్రవాది కుప్పు రామయ్య సుబ్బమ్మ గార్ల 3వ పుత్రిక. శ్రీ కుప్పు రామయ్య గారు ఋగ్వేద పండితులు. వీరి వద్దన శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారు వేదం చదువుకున్నారు. అంబాలక్ష్మి గారి అక్కగారు నరసమ్మ గారు ఆరణిలో ఉండేవారు. వారు వినికిడి వల్ల వేద ప్రయోగంలో, ధర్మశాస్త్రంలోనూ కుశలత కలిగి సరిచేయగల సామర్థ్యం కలవారుగా ఉండేవారు. ఆ పుణ్య దంపతులకు 5 కుమారులు, 4 కుమార్తెలు. శ్రీ శాస్త్రి గారు ఋగ్వేద అధ్యాపకులుగా తండలంలోను, పోలూరులోను, చివరగా కంచీపురం ఆనైకట్టి వీధిలో ఉన్న శ్రీ శంకర మఠం పాఠశాలలో ఉన్నారు. ఆ రోజుల్లో తక్కువ జీతంతో సంసారం ఎంతో పొదుపుగా నిర్వహిస్తూ వచ్చిన అంబాలక్ష్మి గారికి తమ పిల్లలు మరలా తమంత కష్టపడటం ఇష్టం ఉండేది కాదు. వారి పట్టుదల వలనే 3 మగపిల్లలను
ఆంగ్లేయ విద్యాభ్యాసంలో వేశారు. వారి అష్టమ గర్భమైన శ్రీ శంకరనారాయణ గారు 13 మార్చి 1969 ఫాల్గుణ కృష్ణ దశమి గురువారం నాడు అంబాలక్ష్మమ్మ గారి అక్కగారు నరసమ్మ గారి ఆరణి గ్రామంలోని అరణీశ్వర్ కోయిల్ వీధి చివర ఉన్న ఇంటిలో జన్మించారు. తండలం స్కూల్లో ప్రాథమిక విద్యను 5వ తరగతి వరకు అభ్యసించారు. మొట్టమొదటి నుండి పిల్లలను వేద విద్యలో ప్రవేశపెట్టవలనని అభిప్రాయమున్న శ్రీ కృష్ణమూర్తి గారు, శ్రీ శంకరనారాయణ గారు ఈ విషయంలో శ్రీ అంబాలక్ష్మి గారిని ఒప్పించి కృతకృత్యులైనారు. శ్రీ శంకరనారాయణ గారు తండ్రి గారి వద్దనే ఋగ్వేదం నియమాధ్యయన విధానంలో తండ్రి గారు పనిచేయుచున్న పాఠశాలలోనే అభ్యసించారు. యజ్ఞేశ్వర శాస్త్రి గారి వద్ద 5 సంవత్సరాలకే ఋగ్వేదం పూర్తి చేసి సంస్కృతం, లీలావతి గణితము మొదలైన విద్యలలో అల్లూరు పాఠశాలలో శిక్షణ పొందారు. శ్రీ శంకరనారాయణ గారికి బాల్యం నుండే కామకోటి పీఠము, పీఠాధిపతుల గురించి అవగాహన ఉంది. చిన్నతనంలోనే కాకవాకం గ్రామానికి పాదచారులై విజయయాత్ర చేయుచున్న శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారిని వారి గ్రామం నుండి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేశారు. వేద విద్యార్థిగా అనేక మార్లు పీఠాధిపతుల దర్శనం అయ్యింది. మహాస్వామి వారి గురించి అనేక సార్లు చదివి విని ఉన్న వీరికి ఎలాగైనా ఒకసారి వారి దర్శనం చేయాలని, వారితో మాట్లాడాలని కోరిక ఎక్కువగా ఉండేది. ఒకసారి అయితే అనేక మంది సన్యాసులలో స్వామివారిని గుర్తించలేక వేరొకరిని స్వామివారిగా పొరపడ్డారు కూడా. సతారాలో మహాస్వామి వారిని కలిసే అవకాశం లభించింది. పండిత సదస్సు జరుగుతున్నది. పూర్వపక్ష సిద్ధాంతాలు జోరుగా సాగుతున్నాయి. అత్యంత ఏకాగ్రతతో పరిశీలిస్తున్న స్వామివారు అవసరమైన చోట 1-2 వాక్యాలను ఇది బాల శంకరనారాయణుల హృదయాన్ని ఆకట్టుకున్నది. రెండోసారి గుల్బర్గాలో శంకర జయంతి సందర్భంగా స్వామివారి దర్శనం అయింది. యాత్రలలో పాదచారులుగా చరిస్తున్న వారి పాదములు పగిలి రక్తం కనిపిస్తున్నది. అయినప్పటికీ స్వామివారు శంకర జయంతి ఊరేగింపులో పాల్గొన్నారు. వేదరక్షణ నిధి ట్రస్ట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రమాణ పత్రాన్ని అందజేశారు. కొంతమందికి అప్పటికప్పుడు ఉచ్చారణలో పరీక్ష జరుగుతున్నది. స్వామివారు సంభావన ప్రమాణపత్రం ఇయ్యబోయే ముందు ఒక వేద పండితుడిని శ్రీ శంకరనారాయణ గారి చేత పరీక్షింపచేశారు. వేదరక్షణ నిధి నియమాధ్యయన విధానంలో పరీక్ష ఇచ్చిన వారిలో శ్రీ శంకరనారాయణ గారు మొదటి బ్యాచ్కు చెందినవారు. వారికి ఆ సంవత్సరం ప్రత్యేక ప్రథమ బహుమతి వచ్చింది. అప్పటి ప్రత్యేక సంభావనము 2000 రూపాయలు. మహాస్వామి వారు ఆ దక్షిణ అంతా నాణెములు ఇయ్యవలనని నిర్ణయించారు. స్వామివారు గుప్పెళ్లతో నాణెములు సంభావనగా ఇవ్వడం పూర్వకాలంలో స్వామివారు వీరిని చూసి మఠంలో నిరంతరం దీపారాధనలో చెప్పబడుతున్న శ్రీయే జాత అన్న మంత్రాన్ని గురించి అడిగారు. ఆ మంత్రంలో ఒక పదము గురించిన వివరణ అడుగగా శ్రీ శంకరనారాయణ పదమును ఉచ్చరించి వివరించారు. స్వామివారు ఆ పదాన్ని పుస్తకంలో చూపించమన్నారు. ఆ మంత్రంలోని మొదటి పాదం సంహితలోను, రెండవది బ్రాహ్మణములోను ఉన్నది. తీసుకువచ్చిన పుస్తకంలో మంత్రభాగం తెలుగు లిపిలో, భాష్యం దేవనాగరి లిపిలో ఉన్నది. శ్రీ శంకరనారాయణ గారు భాష సహాయంతో పదాన్ని నిర్దేశించగలిగారు. స్వామివారు తెలుగు అక్షరములను నేర్చుకునవలసిందిగా నిర్దేశించారు. ఇది భావి పీఠాధిపతులకు నిర్దేశమా? సాధారణంగా ఒక విద్యార్థి సర్వజ్ఞ సర్వతోముఖ వికాసములకు సూచనమా? శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ శంకరనారాయణ గారిని తమ వారసునిగా నియమించే ఉద్దేశాన్ని మొట్టమొదటిగా
ప్రఖ్యాత న్యాయశాస్త్ర పండితులు శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారి బంధువులు అయిన శాస్త్రి గారితో కృష్ణమూర్తి గారికి చెప్పి ఒప్పించవలసిందిగా తెలియజేశారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పిన పిదప స్వామివారే నేరుగా శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారితో ప్రస్తావించారు. జయేంద్ర సరస్వతి స్వామివారి ఈ నిర్ణయం వెనుక మహాస్వామివారి ఆలోచన ఉన్నదని కొంతమంది అనుకున్నప్పటికీ ఈ విషయం ఎక్కడా రికార్డు కాలేదు. సరే, కృష్ణమూర్తి శాస్త్రి గారు ఈ నామ మహత్యం గురించి మాట్లాడేవారు. వారికి సనాతన ధర్మం మీద, పరమేశ్వర ఆరాధన మీద గల అకుంఠితమైన విశ్వాసము, ఆశ్చర్యము కలగచేసేటివి. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశం మేరకు శ్రీ శంకరనారాయణ గారిని వారి తల్లిదండ్రులు, అప్పటి శ్రీ మఠపు మేనేజర్ శ్రీ కర్నల్ సుబ్రహ్మణ్యం గారు తోడురాగా మహబూబ్ నగర్ పాలమూరులో యాత్ర చేసి ఉన్న మహాస్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళారు. మహాస్వామివారు ఊడుగ చెట్టు అంటే అంకోలం చెట్టు మొదట్లో కూర్చుని దర్శనమిచ్చారు. స్వామివారు లీలావతి గణితంలో వర్గమూలముల గురించి కొన్ని ప్రశ్నలు వేశారని బాలస్వామివారు తర్వాత కాలంలో చెప్పారు. అయితే అప్పుడు అక్కడ ఉన్నవారు మహాస్వామివారు శ్రీ శంకరనారాయణ గారితో ఏకాంతంగా కొంచెంసేపు మాట్లాడారని తెలియజేస్తున్నారు. నిరంతరం యాత్రలో ఉండే శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు 27 మే 1983 నాటికి కాంచీపురం చేరారు. అప్పటికి 20 రోజుల ముందే 29 మే 1983న శ్రీ శంకరనారాయణ గారికి సన్యాస దీక్ష ఇయ్యబోతున్నట్లు నిర్ణయమైంది. సన్యాస దీక్ష సంబంధమైన క్రతువులు ఆరంభించబడ్డాయి. 28 రాత్రి జాగరణం చేసి విధి విధానంగా శ్రీ శంకరనారాయణ గారు జపములు చేశారు. 29 పొద్దున 5:15 నిమిషములకు శ్రీ శంకరనారాయణ గారు కామాక్షి దేవాలయ ప్రాంగణంలో ఉన్న పంచసరస్సు చేరి స్నానాదులు ఆచరించారు. కొద్దిసేపట్లోనే శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు అక్కడికి వచ్చి వేలాది భక్తుల జయ జయశంకర ధ్వానముల నడుమ కాషాయ వస్త్రము, దండకమండలాలు అనుగ్రహించి మహావాక్యోపదేశము స్వామివార్లు ఇద్దరు మరుసటి రోజు ఉదయం పాదచారులై తేనంబాకం చేరినారు. ఈ శివస్థానంలోనే మహాస్వామివారు 7 సంవత్సరములు ఉండి తపస్సును ఆచరించి అక్కడి నుండి సతారా యాత్రకు బయలుదేరినారు. ఈ క్షేత్రం మహాస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇక్కడ ఉన్న బ్రహ్మపురీశ్వర స్వామి శివలింగం వెనుక అతి పురాతనమైన సోమగణపతులకు నమస్కారం చేసిడి భగవత్పాదుల వారి శిలాప్రతిమ ఉన్నది. శంకర విజయములు భగవత్పాదుల వారు మొట్టమొదట కంచిలో క్షేత్రంలోనే అడిగినారని చెప్పుచున్నవి. కొంతకాలం తమ వారసుని వద్దయుండి జయేంద్ర సరస్వతి స్వామివారు మరలా ఆంధ్ర పర్యటనకై బయలుదేరినారు. 2 వారముల తర్వాత మహాస్వామివారు చాతుర్మాస్య దీక్షకై శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారిని, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారిని కర్నూలు చేరవలసిందిగా కబురు చేశారు. బాలస్వామివారు మహాస్వామి వారి చేత నిర్దేశించబడిన పెద్దలు అనుగమింపగా పాదచారి అయి కర్నూలు బయలుదేరారు. మధ్యలో పోన్పాడి గ్రామ సమీపంలో మహాస్వామివారు తాము ఉపయోగించిన పల్లకిని 35 సంవత్సరముల క్రితం వారి మేన మోసిన బోయిలను పంపించారు. బాలస్వామి వారి అలసటను గుర్తించి పల్లకి పంపడం, జ్ఞాన సంబంధుని యాత్రకై పరమశివుడు ముత్యముల పల్లకి, ఛత్రములు, భాకాలు పంపుట గుర్తుకు తెస్తున్నది. 2 నెలల ప్రయాణం అనంతరం మహాస్వామి వారి ఆజ్ఞ మేరకు మహాప్రదోష సమయంన కర్నూలు చేరుకున్నట్లుగా ఏర్పాటు చేయబడింది. మహాస్వామి వారు
బాలస్వామి వారిని పల్లకి దిగవద్దని ఆదేశించినట్లుగా తెలియవచ్చింది. కారణం, ప్రదోష పూజానంతరం తమ ప్రశిష్య స్వామిని పల్లకిలో చూడవలదని వారి ఆకాంక్ష. మహాస్వామి వారికి బాలస్వామి వారిపై అంతటి ఆదరము, అంతటి అనుగ్రహము. మహాస్వామి దర్శనమునకు బాలస్వామి వారు రోజామాల, పూల కిరీటము, తాము వారిపై వ్రాసిన శ్లోకమును పరమగురుల పరమమైన ఆదరంతో సర్వజ్ఞపీఠమున విజయేంద్రుల విజయయాత్ర ఆరంభమైంది. స్వస్తి. ఓం నమః శివాయ.